ఇవాళ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్సీ వర్గీకరణ చట్టం 2025 అందులో ఏర్పాటు చేసినటువంటి రోస్టర్ పాయింట్ల వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అనేక యూనివర్సిటీలు జరుపుతున్నటువంటి నోటిఫికేషన్లలో నియామకాలలో మాలలకు ఎలాంటి అన్యాయం జరుగుతున్నది, దాని మీద మనం భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ప్రకటిద్దామని చెప్పేసి ఇవాళ మనం ఇక్కడ ఈ సభని చర్చను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ మేము కేవలం ఒక 2 రోజుల కిందనే ఈ సభ ఏర్పాటు చేద్దామనేటువంటి మొన్న గురువారం రోజు అనుకున్నాము. ఈ కేవలం 2 రోజులలోనే మేము పాంప్లెట్ కావచ్చు, పోస్టర్ ఇవన్నీ కూడా రెడీ చేసి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇవాళ ఈ షార్ట్ పీరియడ్లో ఈ సభకు తరలి వచ్చినటువంటి అందరూ మాల నాయకులకు, మాల పెద్దలందరూ కూడా మాల జాతి కోసం తమ శక్తియుక్తిని ధారపోస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున జైభీం తెలియజేస్తూ స్వాగత సుమాంజలి తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ముందుగా ఎస్సీ వర్గీకరణ 2025 చట్టం రోస్టర్ పాయింట్లో మాలలకు జరుగుతున్న అన్యాయంపై అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చలో భాగంగా ఈ చర్చకు కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి సీనియర్ ఉద్యమకారుడు, మాల జాతి కోసం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక్కడే ఏకాకైనప్పుడు కూడా తిరుగుతూ తన కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతూ మాల జాతి కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి బత్తుల రాంప్రసాద్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ సభకు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆవుల సుధీర్ అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆవుల సుధీర్ అన్న మనందరి మహనీయుడు, గొప్ప నాయకుడైనటువంటి ఆవుల బాలనాథం అన్న కొడుకు. కొందరు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా అందరు కూడా. అన్న కూడా వేదిక మీద కోరుతున్నాను. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్, దాదాపు ఒక 40 సంవత్సరాలుగా తన కలంతోటి గలంతోటి అనేక మందితోటి కలిసి పోరాటం చేసి ఈ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఈ హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో తన యొక్క బాణిని వినిపిస్తున్నటువంటి ఆశ శ్రీరాములన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జాతీయ మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ ఉద్యమకారులు ఆవుల బాలనాథం అన్న శిష్యుడైనటువంటి కర్ణం కిషన్ అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ ఉద్యమకారులు పసుల రామూర్తి అన్న కూడా వచ్చారు, అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యువ నాయకుడు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గోపోజు రమేష్ అన్నను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. ఇవాళ ఈ చర్చకు అనేక మంది వచ్చారు. ఇది రౌండ్ టేబులే, ఇది వేదిక అని ఎవరు కూడా భావించదు, వేదిక మీద లేవని భావించదు. అందరం కూడా సమానంగా ఒకటి దగ్గర కూర్చున్నాము. ఈ సభకు వచ్చినటువంటి సుధమల్ల అంజలి కుమార్ అక్క, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎస్పెషల్లీ ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా కూడా మహిళల యొక్క గొంతును వినిపిస్తున్నటువంటి సుధమల్ల అంజలి కుమార్ అక్క ఒక్కసారి నిలబడి అందరూ కూడా అభివాదం చేయాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మాల జాతిలో పుట్టి తుంగతుర్తి గడ్డ మీద స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఇందిరక్క గారిని కూడా సభకు పరిచయం కావాల్సిందిగా ఒక్కసారి నేను కోరుతున్నాను. అదేవిధంగా మనకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి పంజాగుట్ట చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే ఆ విగ్రహం ఏర్పాటు చేసేంత వరకు కూడా సుదీర్ఘంగా 2-3 సంవత్సరాలు పోరాటం చేసి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి పుణ్య భానుప్రకాష్ అన్న గారిని కూడా ఒక్కసారి సభా వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా యువ నాయకులు నాను అన్నగారు కూడా ఒక్కసారి పరిచయం కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బి సత్యనారాయణ అన్న, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ మాలజాతి కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి అన్న కూడా పరిచయం కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రౌండ్ టేబుల్ చర్చకు కార్యనిర్వాహక కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి మైస నామదేవ్ అన్న యువ నాయకుడు, ఇవాళ వివేకన్నకు ఒక రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తున్నటువంటి మైస నామదేవ్ అన్న కూడా పరిచయం కావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా రాహుల్ మధునూరే, నామ సైదులు, ఆదర్శ్ మౌర్య,
మరాఠీ మందీప్ యువ గాయకుడు, యువ ఉద్యమకారుడు. మనకు ఫస్ట్ పోస్టర్ రెడీ చేసింది కూడా మరాఠీ మందీపే. తను కూడా పరిచయం కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా సల్లా పవన్ అన్న గారు కూడా ఒక్కసారి వేదిక పరిచయం కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఇంతమందితోటి ఇక్కడ 30 మందే ఉండొచ్చు కాక, కానీ ఈ 30 మంది రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది మాలల్ని కదిలించేటువంటి దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న నాయకులు ఎక్కడున్నారని చెప్పేసి సవినయంగా సగర్వంగా చెబుతూ ఇవాళ ఈ సభ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయాల్సిందిగా, సభను ముందుగా ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సభ కన్వీనర్ అయినటువంటి బత్తుల రాంప్రసాద్ అన్న గారిని సవినయంగా కోరుతున్నాను. అంశాలు ఏంటియో రేపు రాబోయే రోజుల్లో ఇదే 3 అంశాలు ఇంకా అనేక అంశాలకు ఎలాంటి దారి తీస్తాయో తెలియజేసే విధంగా బత్తుల రాంప్రసాద్ అన్న నేను ఒక పాంప్లెట్ రాయడం జరిగింది. ప్రత్యేకంగా అన్న శ్రమ అనే బత్తుల రాంప్రసాద్ అన్న శ్రమ ఆ పాంప్లెట్లో కనిపిస్తుంది. అందరం కూడా ఒకసారి ఆ పాంప్లెట్ని రిలీజ్ చేద్దాం. ఆ పాంప్లెట్ రేపు రాబోయే రోజుల్లో మాలలకు జరుగుతున్న అన్యాయం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇదే మీటింగులు, ఇలాంటి చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా జరగడానికి ఈ పాంప్లెట్ ఒక మూల స్తంభంలాగా పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అందరం కూడా పాంప్లెట్ రిలీజ్ చేద్దాం. నిలబడి ఒక ఫోటోకు నిలబడ్డ తర్వాత మళ్ళీ మనం కొనసాగిద్దాం. వీడియో తీసుకోవాలి ఎవరంటే గ్రూప్లో వేయండి. ఒక ఫోటో వీడియో వ్యతిరేకిద్దాం. ఎస్సీ ఉపవర్గీకరణ చట్టాన్ని వ్యతిరేకిద్దాం. ఎస్సీ ఉపవర్గీకరణ చట్టాన్ని మార్చాలి. రోస్టర్ పాయింట్లను వెంటనే మాలలకు 22 పాయింట్ నుంచి 16కు, 22 నుండి 16వ పాయింట్కు వ్యతిరేకిద్దాం. ఎస్సీ ఉపవర్గీకరణకు మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా, జై మాలా, జై మాలా. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. జై మాలా, జై మాలా.